మాది మాది చిల్పూర్ మండలు చిల్పూర్ విలేజ్. నా పేరు ఆవుల లింగయ్య. మా నాయన బుచ్చయ్య. ఇప్పుడు 9 సంవత్సరాలు 9 నెలలు మా నాయన చనిపోయి. మాకున్నది ఎకరం ఎకరం 23 గుంటలు. మా అన్నకు నాకు సరి 31 గుంట వస్తుంది. అది మా నాయన చనిపోయినాక నెల రోజులకు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తెమ్మన్నారు, డెడ్ సర్టిఫికేట్ తెమ్మన్నారు, షార్ట్ బుక్ చేసుకోమన్నారు. అన్నీ అయిపోయినాక షార్ట్ బుక్ చేసినాక కలెక్టరేట్లో పడ్డదబ్బా, అది రిజెక్ట్ అయింది. మళ్ళీ కలెక్టర్ నుంచి వచ్చి ఆర్డీఓ దగ్గర పోయినాక ఆర్డీఓ కాంచెలు పని అయినాక నీకు మళ్ళీ తర్వాతనే మేము చెప్పినప్పుడు షార్ట్ బుక్ చేసుకుంటూ అన్నారు. అది అక్కడ ఆర్డీఓ దగ్గర పోయి అది క్లియర్ అది చేసుకొచ్చుకున్నాక మళ్ళీ షార్ట్ బుక్ చేసుకోమన్నారు ఎంఆర్ఓ మేడం. మళ్ళీ షార్ట్ బుక్ చేసినాక ఇప్పుడు 2 నెలలు అవుతుంది. మొన్న మేడం మీద కొంచెం ఏంది మేడం మళ్ళీ అవి పోయినాయి 5,500 ఇవి పోతున్నాయి. ఏంది మేడం ఇట్లా మీరు ఇంతగానో వీళ్ళు ఏం పని చేస్తాను మీరు? రైతు కంటే ఎక్కువ మీకు ముఖ్యమైనది ఏమున్నది? మా పనులు ఏం చేయాలనగానే మేడం మీద కొంచెం సీరియస్ కాగానే ఆయన పిలిచి ఆయన చాలా రోజులు వెయిట్ చేసిండు. పోయి అది ఎంక్వైరీ చేసుకొని అని ఆర్ఐని ఎంక్వైరీ చేసుకొని పక్క పంటలో పంచనామా రాసుకోమన్నాడు. పంచనామా రాసుకొని వచ్చి నువ్వు పంచనామా మాకు ఇస్తే సంతకం పెట్టి కలగా ఆర్డీఓ వారికి పంపుతా, అది వచ్చినాక మీకు తొందరగా అవుతుందిలే అని ఆయన చెప్పాడు. ఆడి బాయ్ కాడికి వచ్చినాక ఏమన్నాడు, ఒక ఆఫీసర్ విలువ తెలియదా నీకు? వత్తలేవు అనేది తెలుసు, నువ్వు మేడం ముందర లొల్లిపెట్టి బాగా ఇది చేస్తాను, నువ్వు ఆఫీసర్ విలువ తెలియదు అంటే ఏంటి సార్ చెప్పండి సార్, విలువ అంటే నాకు తెలియకనే మరి నేను ఈ మాట మీకు ఇన్ని రోజులు అవుతుంది. మరి అదేదో చెప్తే ఎప్పుడో పని అయిపోవు కదా, 9 నెలల కంచెలు నేను తిరుగుడు అయిపోతాను అనగానే అప్పుడు నేను లేను కదా అంటే ఆయన మధ్యలో వచ్చినావు, మరి నువ్వు వచ్చిన కంచెలు కూడా పని అవుతలేదు అని ఇట్లా అన్నాక నాకు 15,000 రూపాయలు అవుతాయి. నేను నచ్చితేనే ఇస్తేనే పని అవుతుంది. నాకు అయ్యేది 5,500 అయితే షార్ట్ బుక్ అవుతుంది. దానికంటే ఎక్కువ మించి అడిగితే నేను ఏం చేస్తా సార్ అంటే, లేదు నువ్వు ఆఫీస్కి రా, పైలు పట్టుకొని వస్తేనే పని అవుతుంది అని చెప్పిండు. పని అవుతుంది అని చెప్పినాక సరే వచ్చినాక 4,000 రూపాయలు పట్టుకొని వచ్చిన. మొన్న 18వ తారీఖు 4,000 రూపాయలు ఇచ్చిన అడ్వాన్స్గా. 4,000 ఇచ్చినాక నువ్వు అడిగిన పైసలు ఇస్తాయిగా, నేను తిరగలేనుగా, నాతో వశం కాదు, నువ్వు అడిగిన పైసలు ఇస్తా, నాకు పని చేసి పెట్టాను. లేదు మేడంకే ఉంటుంది, నువ్వు మళ్ళీ మేడంకి ఇచ్చుకోవాలి, ఈ 15,000 నాకు ఇచ్చాను. మరి మేడంకి ఎంత అవుతుంది సార్ అన్న? మేడం 20,000 అవుతుంది. మరి మేడం 20,000 అయినాక ఇంకేమైనా ఉన్నాయా మరి ఏంది అని అంటే ఆర్డీఓకి 20,000 అవుతుంది. ఇవి అన్ని కలిపితే ఎన్ని అవుతున్నాయి సార్ అన్న? 45,000 అవుతున్నాయి. 45,000 రూపాయలు నేను కట్టేదో మీ సేవలో 5,500, మీకు 45,000 ఎందుకు ఇవ్వాలి సార్ అని అన్న. అలా చెయ్యకు, నేను ఇవ్వను ఎవరంటాను, నిమ్మలంగా అయినాడు అవుతుంది, ఇవ్వకు నువ్వు. లేదు సార్ మీరు గిట్ల చేస్తా ఎట్లా అని చేసినాక నేను ఇంటికి పోయి ఆలోచించుకున్న బగ్గా, ఇక 45,000 అంటే ఏంది? మళ్ళీ వీళ్ళందరికీ ఇచ్చి ఆర్డీఓకి ఇవ్వకుండా మళ్ళీ పని కాదంట. సరే వీళ్ళిద్దరికి ఇద్దాం అనుకున్నా, వీళ్ళిద్దరికి అయితే ఇద్దామని అంటే మళ్ళీ ఇక ఆయనకి ఇవ్వని పని కాదంటాడు. ఇక పని కానీ ఇక నేను ఎందుకు, ఇక నేను ఈ 9 నెలల కంచెలు నేను తిరిగి నాకు యాస్టకు వచ్చింది. ఇక నా వశం కాక ఇక ఒక మా పిల్లలు ఒకరు ఉంటే మరి ఎట్లా గిట్ట అంటారంటే నేను అమ్మ వాళ్ళని ఏదైనా వాళ్ళకు పట్టిస్తేనే అయిపోతుంది కానీ ఈ ఆఫీసులో మొత్తం చెత్తకుండా అయిపోయింది. మెమ్మారం మేడం కంచెలు మొదలు పెడితే కింద పత్రాలు సూచించే పనుల దాకా డిమాండ్ పైసలు ఎక్కడ అర్రలో కొని రూపాయలు సైజు ఆపడే. ఇంత లంచగొండ ఎవరైనా తయారైందని నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకొని నేను ఏసీపీ గారుగా కలవాల్సి వచ్చింది. వాళ్ళ సహకారంతో నేను వీళ్ళని పట్టించిన. చిల్పూర్ గ్రామానికి చెందిన ఒక ఫిర్యాదుదారు 19వ తారీఖు నాడు ఈ నెల వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు వివరాలు ఏంటంటే, అతను ఈ చిల్పూర్ గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి గత సంవత్సరం ఆగస్టు మాసంలో చనిపోయాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎకరా 20 గుంటల స్థలం ఉంది. ఆ స్థలంను సక్సెషన్ చేసి వీళ్ళిద్దరి పేరు మీద, ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద మార్చడానికి ఆగస్టులో చనిపోయిన వాళ్ళ నాన్నకు సంబంధించిన ఆస్తిని ఫిబ్రవరి మాసము ఈ సంవత్సరము స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ చెల్పూర్ తహసీల్ ఆఫీస్కు పలుమార్లు వచ్చి తహసీల్దార్కి తర్వాత ఆర్ఐ గారికి కలవడం జరిగింది. అయితే పలుమార్లు కలిసిన తర్వాత తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఆర్ఐ గారు అయినటువంటి వినీత్ కుమార్
17వ తారీఖు నాడు, ఈ నెల 17వ తారీఖు నాడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని తహసీల్దార్ గారి వద్దకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కు పంపడం కొరకు తనకు 35,000 రూపాయల లంచంగా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు. అటు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఈ వినీత్ కుమార్ గారి మీద దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం 4:25 ఫిర్యాదుదారు వచ్చి అతనికి లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వినీత్ కుమార్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కూడా అందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీ పని ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయడానికైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఇతన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఇతన్ని రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీసులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే జ్యుడిషియల్ కస్టడీ కూడా కోర్టు ఆర్డర్ ద్వారా మేము జైలుకు పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.